లోకల్ ట్రైన్ ఎక్కి దాదర్ బీచ్ కి వెళ్తున్నాం. దాదర్ రైల్వే స్టేషన్ కి వెళ్లే ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాము. మా వాళ్ళు ముందే వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాం. మా ప్లాట్ఫామ్ కి వచ్చే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము వెళ్లే ట్రైన్ వచ్చేసింది, పైన ఎక్కి కూర్చున్నాము. ఎలా ఉందో చూడండి ట్రైన్. మా టికెట్ కాస్ట్ 5 రూపీస్. స్టాప్ వచ్చేస్తుంది, దిగుతున్నాం. ప్రజెంట్ స్లో అవుతుంది ట్రైన్. కింద దిగుతున్నాం. ఇక్కడ చాలా బిజీగా ఉంది స్టేషన్ మొత్తము. ఈవినింగ్ కదా, అందుకే స్టూడెంట్స్ ఎంప్లాయీస్ వస్తున్నారు, అందుకే ఎక్కువ హెవీగా క్రౌడ్ గా ఉంది. ప్రజెంట్ రైల్వే స్టేషన్ మీకు చూపెడతాను ఎలా ఉందో. జనాలు బ్యాక్ సైడ్ చూడండి, చాలా హెవీ క్రౌడ్. ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా దాదర్ బీచ్ కి వెళ్తున్నామని. దాదర్ బీచ్ కి వెళ్తాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా సిటీ ఎలా ఉందో చూడండి. లిఫ్ట్ తో వెళ్దాం అనుకున్నాము, కానీ అది వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనేసి మెట్ల నుండి వెళ్తున్నాము. ముంబైలో దాదర్ బీచ్ కూడా ఒక ఫేమస్, బాగుంటదంట. మార్కెట్ కి వచ్చాం. ఈ రోజు ఈ ఏరియా మొత్తం మార్కెట్ అనుకుంటా, ఫుల్ క్రౌడ్. చూడండి చూపెడతా మార్కెట్. మేము దిగిన రైల్వే స్టేషన్ పక్కనే మార్కెట్ చూడండి ఎలా ఉందో. చాలా రకాల కూరగాయలు, క్యాబేజీ, వంకాయలు రకరకాల ఉన్నాయి. ఇవిగో తాజా అరటి పళ్ళు, టమాటాలు కూడా ఉన్నాయి. చాలా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కూరగాయలు. హిందీలో అయితే మనకైతే వాటి నేమ్స్ అయితే రావు. ముంబైలో మాట్లాడేది మరాఠీ ఎక్కువ. ఇలా స్ట్రైట్ కనిపించే రూట్ మొత్తం కూరగాయల మార్కెటే, కానీ మనం ఇప్పుడు రూట్ చేంజ్ అయిపోతున్నాం. మనం వెళ్లే దారి వేరే. మా వాళ్ళు రూట్ చేంజ్ చేశారు. దాదర్ బీచ్ వెళ్ళడానికి టైం పడుతుంది అనేసి షాపింగ్ చూసుకుంటూ వెళ్దాం అనేసి అంటున్నారు. ఓకే అని చెప్పి షాపింగ్ చూసుకుంటూ బీచ్ కి వెళ్తున్నాం. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు. ఈ దాదర్ మార్కెట్ లో షాపింగ్ చాలా ఫేమస్ అనుకుంటా. ఈ మార్కెట్ ని చూస్తుంటే హైదరాబాద్ లోని కోటి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. చూడండి కావాలంటే. ఇది షాపింగ్ ఏరియా. ఇక్కడ ఏం కావాలో అన్ని దొరుకుతాయి. దీనినే దాదర్ మార్కెట్ అని అంటారు. ఇది కూడా సేమ్ మన హైదరాబాద్ కోటి ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. జంక్షన్ లో హెవీగా వచ్చేస్తున్నారు, మనం ఫాస్ట్ గా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి చాలా హెవీగా షాపింగ్ చేసేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా అమ్మాయిల డ్రెస్సులే. అబ్బాయిలకి అంతగా ఉండవు, అమ్మాయిలకి ఎక్కువ. ఇక్కడైతే బాయ్స్ సంబంధించినవి అయితే ఏమీ లేవు. మేము వచ్చిన ఏరియా ఎక్కువ అమ్మాయివే కనిపిస్తున్నాయి. ఈ మార్కెట్ మొత్తం సేమ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే హైదరాబాద్ లో కోటి ఎలా ఉందో ఇది కూడా సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది. యాస్టీజ్ అలాగే ఉంది, ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి. కొంచెం వచ్చి లాంగ్వేజ్ తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. మార్కెట్ ని చూసుకుంటూ దాదర్ బీచ్ కి వెళ్తున్నాం ప్రజెంట్. ఎప్పుడైనా మీరు ముంబై వచ్చినప్పుడు ఏదైనా కొనాలి అనుకుంటే దాదర్ మార్కెట్ అని చెప్తే ఎవరైనా తీసుకొస్తారు. ట్రైన్ ఎక్కి దాదర్ లో దిగినా మనం రావచ్చు, దగ్గరే. దాదర్ బీచ్ ఎంత దూరం ఉంటుంది? హాఫ్ కిలోమీటర్. దాదర్ బీచ్ దగ్గర వెళ్ళడానికి చాలా దూరం నుండి వాక్ చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం దగ్గరలో ఉన్నాం బీచ్ కి. అదిగో కనిపిస్తుంది ఎల్లో కలర్ లో. 3 కిలోమీటర్స్ నుండి వాక్ చేసుకుంటూ వస్తున్నాం. దాదర్ బీచ్ కి రావాలంటే చైతన్య భూమి జంక్షన్ కి వస్తే చాలు. ఆ జంక్షన్ కి వచ్చేస్తే దాదర్ బీచ్ కి వచ్చేసినట్టే. ఇక్కడ ఏదో పెరడు కూడా జరుగుతుంది, ఏదో చూపెడతాను. అదిగో ఫెరడ్ కూడా జరుగుతుంది. అదిగో చూడండి ఎంట్రీ గేట్ దగ్గర. ఈ దాదర్ బీచ్ లోనే అంబేద్కర్ సమాధి కూడా ఉంది. పెరడ్ గా వెళ్తున్న వీళ్ళందరూ అంబేద్కర్ సమాధి ముందు పెరడ్ నిర్వహిస్తారంట. ఇదే దాదర్ బీచ్ కి వచ్చేసాం. చూడడానికి పైన వ్యూ పాయింట్ కట్టారు, చూద్దాం. వ్యూ బాగుంది చూడడానికి. పైన చూడండి, పైనకి చూద్దాం. ఈ వ్యూ పాయింట్ వచ్చి సముద్రానికి కొంచెం లోపల కట్టారు. ఈ ప్లేస్ కి వచ్చి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఈ వ్యూ పాయింట్ నుండి లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుండి చూపెడతాను మీకు ఒకటి. సముద్రం మధ్యలో కట్టిన ఒక కే బ్రిడ్జి. అదిగో చూసారు కదా, యువతల నుండి అవతల సముద్రం మధ్యలో కట్టారు. కే బ్రిడ్జి కట్టడం వల్ల అటు ఇటు తిరగటానికి చాలా సేఫ్ అయినట్టుంది. లేకపోతే ఒక 40 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. జూమ్ చేసి చూపెడతాను చూడండి. హైదరాబాద్ లోని కే బ్రిడ్జి ఉంది కదా దుర్గం చెరువులో, అది ఎలా ఉంది ఇది అలాగే ఉంది, కానీ ఇది కొంచెం చాలా పెద్దది. చూడండి బ్యాక్ సైడ్ లొకేషన్. టూరిస్టులు కూడా ఎలా ఉన్నారు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది. ఆ కనిపించే స్తూపం గురించి తర్వాత చెప్తాను క్లియర్ గా. మా వాళ్ళు ఎటు వెళ్ళారో ప్రజెంట్ కనిపించడం లేదు. ఇలా వాక్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. కనిపిస్తున్న ఈ రాళ్ళు చూస్తున్నారు కదా, ఇవి సముద్ర ఒడ్డున పెడతారు కోత గురవకుండా ఉండడానికి. స్టార్టింగ్ లో వచ్చారు కదా, అక్కడి పెరడ్ చేస్తున్నారు చూడండి. ఆ వెనక ఉన్న గ్రీన్ చెట్లు, పెద్ద చెట్లలోనే అంబేద్కర్ సమాధి ఉంది. అక్కడ వీడియో తీద్దామంటే పర్మిషన్ లేదు. బీచ్ కి వెళ్లి చూద్దాం. కింద తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిస్తున్నారు. మీకు ఇప్పుడు గుర్రపు జట్కా బండిలు చూపెడతా. ఇగో జట్కా బండిలు, దీన్నే దాదర్ బీచ్ అంటారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. అలాంటి గుర్రాలు అయితే బాగున్నాయి. చూడండి పిల్లల్ని ఎలా ఎక్కి ఆడిపిస్తున్నారు. అలా చూసుకుంటూ పైకి వచ్చేసాను.
చూస్తున్నారు కదా ఈ స్తూపం కింద దీపం ఇందాక చెప్తానన్నాను కదా, ఇది అంబేద్కర్ కి గుర్తుగా పెట్టారనమాట. అందుకే 24 అవర్స్ వెలుగుతూనే ఉంటది ఈ దీపం. దాదర్ బీచ్ పక్కనే పార్క్ కూడా ఉంది, చూడడానికి బాగుంది పార్క్ కూడా. పార్క్ ఎలా ఉందా అనేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి శివాజీ పార్క్ పాయింట్ బాగుంది, జనాలు కూడా చూడండి ప్రశాంతంగా కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పార్క్ ఇంకా ముందు ఏముందా అనేసి ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. పార్క్ మొత్తం చాలా గ్రీన్ గా ఉంది, చూడండి ఎలా గడ్డితో ఎలా పెంచారో. పార్క్ లో మాత్రం చాలా మంది లవ్ బర్డ్స్ కూడా ఉన్నారు. ఈ పార్క్ లో అందమైన జంటలను చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని నడిపిస్తున్నారు. ఈ ప్లేస్ లో అయితే మొత్తం లవర్సే ఉన్నారు. వీడియో తీసుకుంటూ వెళ్తుంటే తల తిప్పేసుకుంటున్నారు అందరూ. చూడండి ఒకసారి ఎంత హాయిగా విహరిస్తున్నాయో ఈ ప్రేమ జంటలు. చూడండి మీకోసం ఈ వీడియోలు తీస్తున్నాను. చూడండి ఈ అందమైన ప్రేమ జంటలను చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. దాదర్ బీచ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.